ఓం శాంతి. బాబా మురళిలో చెప్తూ ఉంటారు కదా, మూడో నేత్రం కథ. ఒకసారి పార్వతి శివుణ్ణి ఆట పట్టించటానికి అతని కళ్ళు మూస్తుంది. దాని కారణంగా ప్రపంచంలో అంతా అంధకారం, విషాదం ఏర్పడతాయి. మానవకోటి జంతువులు భయంతో ఆర్తనాదాలు చేయసాగారు. వెనువెంటనే ప్రపంచంలో ప్రకాశంను విరజిల్లుతూ శివుని మస్తకం నుండి మూడవ నేత్రం ఉద్భవిస్తుంది. కానీ శివుని మూడవ నేత్రం నుండి వచ్చిన అపారమైన శక్తి హిమాలయ పర్వతాన్ని కాల్చి బూడిదిగా చేస్తుంది. తన తండ్రి రాజ్యము తన కళ్ళ ముందే నాశనం అయిపోతుంటే చూసి సహించలేని పార్వతి తన తండ్రి రాజ్యాన్ని తిరిగి ప్రసాదించమని శివుణ్ణి ప్రార్థిస్తుంది. శివుడు పార్వతి కోరికను మన్నించి హిమవత్ పర్వతంను పూర్వావస్థలోకి చేరుస్తాడు. దీని యొక్క అసలైన ఆధ్యాత్మిక రహస్యం ఏంటంటే, ఇక్కడ మూడవ నేత్రం అనగా జ్ఞానము మూడవ నేత్రం. ప్రపంచంలో అజ్ఞానం అనే అంధకారం తాండవిస్తున్నప్పుడు శివ్ బాబా తన దగ్గర ఉన్న జ్ఞానం అనే మూడో నేత్రంతో అజ్ఞానము, మూఢ విశ్వాసం వంటి అంధకారాలలో మునిగి ఉన్న మనుష్య ఆత్మలకు జ్ఞాన ప్రకాశాన్నిచ్చి అజ్ఞాన అంధకారాన్ని పటాపంచలు చేస్తారు అని చక్కటి ఆధ్యాత్మిక రహస్యం. ఎందుకంటే ఈ రోజుల్లో మూడవ నేత్రం అనేది ఉంటేనే అజ్ఞాన అంధకారం తొలగిపోతుంది. అందరూ కూడా చీకట్లో ఉన్నారు. ఏది సత్యం ఏది అసత్యం తెలియదు. మూడో నేత్రం ఎప్పుడైతే భగవంతుడు తెరిచాడు అంటే ఆత్మజ్ఞానం ఎప్పుడైతే అందరికీ తెలిసిందో ఆ రోజు అందరి జీవితాల్లో ఆనందం ఆనందం ఆనందం. ఓం శాంతి.